హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వనిత. వెల్కమ్ టు PNV తెలుగు ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ రైస్లు అండి. పిల్లలకి లంచ్ బాక్స్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి. ఫస్ట్ మనం కొరియాండర్ రైస్ చూద్దామండి. ఈ రైస్ అనేది ఉడికించి పెట్టుకోవాలన్నమాట. ఇలా పొడిపొడిలాడుతూ ఉంటే బాగుంటుందండి. ఇలా ఉడికించి పక్కన పెట్టుకొని ఒక కట్ట వరకు కొత్తిమీర తీసుకున్నానండి. వాటర్తో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని ఇందులోకి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి 2 అల్లం ముక్కలు, అలాగే 4-5 వెల్లుల్లి రబ్బలు వేసుకుందామండి. ఇప్పుడు మెత్తని పేస్ట్లా పట్టుకోవాలి. చూసారు కదండి, ఇలాగా పేస్ట్లా తయారు చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద కళాయి గిన్నెలో ఆయిల్ పోస్తున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క, అలాగే 2 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు వేసుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర, ఆవాలు 1 స్పూను, 1 స్పూన్ పల్లీలు, అలాగే 1 స్పూన్ వచ్చేసి పచ్చిశనగపప్పు అండి. ఎండుమిర్చి 2 చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకుందాం. ఇలాగా తాలింపు అంతా వేయించుకోవాలండి. ఇలా తాలింపు వేగిన తర్వాత 1 స్పూన్ వరకు జీడిపప్పు వేసుకుందాం. జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా ఈ తాలింపులో వేసేసుకుని కలుపుకుందామండి. ఇలా మొత్తం కూడా వేగనివ్వాలండి. ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి. చూసారు కదండి, ఇలా పైకి తేలిన తర్వాత ఆయిల్. నెక్స్ట్ ఇందులోకి కొంచెం పసుపు, అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని మొత్తం అంతా ఒక్కసారి కలుపుకుందామండి. ఇప్పుడు ఉడికించిన రైస్ని మొత్తం వేసి మొత్తం కలిసేటట్టు కలుపుకుందాం. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా మనకి ఈ కొరియాండర్ రైస్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు రైస్ చూద్దామండి. ఈ కరివేపాకు రైస్ కూడా చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి. పిల్లలకి కూడా హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. ముందుగా కరివేపాకు తీసుకొని ఇలాగా వాటర్తో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. 1 కప్పు వరకు కరివేపాకు తీసుకున్నాను నేను. ఇలాగా వాటర్తో కడిగి పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా అంత వాటర్ పోసుకుందామండి. ఇప్పుడు మూత పెట్టేసి మెత్తని పేస్ట్లా పట్టుకోవాలి. చూసారు కదండి, మనకి ఈ కరివేపాకు పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు తాలింపు అనేది రెడీ చేసుకుందాం. స్టవ్ మీద కళాయి గిన్నెలో ఆయిల్ వేడి చేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 2 స్పూన్లు పల్లీలు, అలాగే పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి టేస్ట్ కోసం జీడిపప్పు వేస్తున్నానండి. అలాగే పచ్చిమిర్చి వేసి వేయించుకుందామండి. ఇలాగా తాలింపు కాస్త అంత వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసి వేయించుకుందామండి. పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి వేస్తే మనకి కారం అనేది సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కరివేపాకు పేస్ట్ కూడా ఈ తాలింపులో వేసి కలుపుకుందాం. ఈ కరివేపాకు కూడా మొత్తం కూడా వేగిపోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా వేయించుకోవడమేనండి. చూసారు కదండి, ఇలా మొత్తం వేగిపోయిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు, అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని కలుపుకుందామండి. ఇలా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసేసుకుందాం. చూసారు కదండి, ఇలా వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా రెడీ అయిపోతాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం ఎప్పుడు డైలీ ఒకేలాగా పెట్టే కన్నా పిల్లలకి లంచ్ బాక్స్లో ఇలాగ డిఫరెంట్గా పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అంతేనండి, ఎంతో సింపుల్గా మనకి ఈ కరివేపాకు రైస్ కూడా రెడీ అయిపోయింది. అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే PNV తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి.